ఈ దేశంలో హిందువులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. ఈ కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు ఏదో చెప్తారు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. నేను చెప్తున్నారే, మన దేవాలయ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించండి, ప్రశ్నిస్తే పోయేది ఏమీ లేదు, ఎదవి బానిస బతుకులు తప్ప. మేబీ మొదట్లో మీరన్న 1% అయి ఉండటం వల్ల మసీదులను పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు. క్రిస్టియానిటీ అయితే అసలు నోవేరేమో లేదండి. టెంపుల్సే ఉండిపోయినాయి. ఈ రోజు చర్చిలు మాత్రం ఈ రోజుకి కూడా మసీదులోకి వెళ్ళో లేకపోతే చర్చిలోకి వెళ్ళో, ఇగో ఈ పాస్టర్కి మేము 10,000 ఇస్తున్నాం, ఈ ఇమాంకి 10,000 ఇస్తున్నాం, మౌజానికి 5,000 ఇస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఎవరో కానుకలు హుండీల్లో వేయడానికి వీల్లేదు, లేకపోతే జకాతులు కడతానికి వీల్లేదని చెప్పి ఒక బోర్డు పెట్టమనండి. ఏ ప్రభుత్వానికి అంత దమ్ముందో నేను చూస్తా. ఈరోజు నా గుళ్ళోకి వచ్చి పెడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ కానుకలన్నీ కూడా హుండీల్లోనే వేయాలి, ప్లేట్లో వేయకూడదని చెప్పేసి. నేను ప్లేట్లో వేసుకుంటే ఏట్లో వేసుకుంటే ఆడికెందుకండి యాదవులకి? నా డబ్బు నేను ఏమైనా చేసుకుంటాను. నా డబ్బుకు నువ్వేవాడు అసలు లెక్క అడగటానికి. అదే మిగతా మత కేంద్రాలకి వాళ్ళకి జీతాలు పుణ్యానికి ఇస్తున్నావు కదా, మరి వాళ్ళని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నావా? చేయట్లేదు. ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పట్ల ఉన్న స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక అవతార పురుషుడు. వివేకానందుడి పేరు నరేంద్రుడు అని చెప్పేసి ప్రారంభం పేరు విన్నాం. ఈ రోజున వివేకానందుడే మళ్ళీ నరేంద్రుడిగా వచ్చాడని మేము నమ్ముతున్నాం. పార్టీ పక్షాన ఉంటారా, లేకపోతే బీజేపీకి ప్రోగా కనపడతా ఉంటారా? రాజకీయ పరమైన విశ్లేషణ ఎప్పుడు మీరు చేసినట్టు నేను చూడలేదు. నేను పొలిటికల్ గా తీసుకుంటే కనుక నేను నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ అండి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఫ్యాన్. అలాంటి హిందుత్వవాదం వినిపించే ప్రతి ఒక్కరికి నేను ఫ్యాన్. హిమంత బిశ్వ శర్మ గారు కావచ్చు, అన్నమలై కావచ్చు, లేదా తేజస్వి సూర్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ. పార్టీలోకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడికి పోయేసి రాజకీయ అంతా కూడా బీజేపీలో ఉన్నవారే కదా, కాంగ్రెస్ లో. నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉండి ఎవరైనా వేరే హిందుత్వం వినిపిస్తాను అంటే కాంగ్రెస్ లో ఉన్న వీరుని కూడా నేను మెచ్చుకుంటా. హిందుత్వం ఎవరు లేరా కాంగ్రెస్ నుంచి? ఎవరు లేరు 70 సంవత్సరాల్లో. మీరు చెప్పండి ఒక 2 పేర్లు. ఎవరు లేరు. కాంగ్రెస్ అనే పార్టీ భారతదేశానికి చేసినంత నష్టము, భారతీయులకు చేసినంత అన్యాయము ఏ పార్టీ చేయలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అలా డిసైడ్ అయ్యారు మీరు? నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గుండు సూది నుండి పడితే హెలికాప్టర్ వరకు తయారు చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఒకటండి, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్. ఎవడో ఆపలేడు దాన్ని. ఎందుకంటే అసలు ఏమీ చేయకపోతే ప్రజలు ఎప్పుడో వాళ్ళని చాపచుట్టి పంపించేసేవాళ్ళు. నేను మాట్లాడదాం, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని మాట్లాడదామండి. నిజంగా ఇందాక స్టార్టింగ్ లో మీరు ఒక మాట అన్నారు, చాలా విమర్శలు వస్తా ఉన్నాయి, గుడి పూర్తవకుండానే అసలు ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి. సరే, గుడి పూర్తయిన తర్వాతే మోడీ గారు ప్రతిష్ఠ చేస్తారనుకోండి, మరి వీళ్ళందరూ వచ్చి మోడీ అద్భుతమైన పని చేశాడని అప్పుడు మెచ్చుకుంటారా? ఇప్పుడు మెచ్చుకోరు మోడీ ఏం చేసినా కూడా. ఎందుకంటే మోడీ స్టార్టింగ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఒక విగ్రహం పెట్టించారు. దానికి ప్రభుత్వ ఖజానా ఏమైనా వాడారా? లేదు కదా. దేశంలో ఉండే రైతులందరినీ, వ్యక్తులందరినీ కూడా మీ ఇంట్లో ఉండే పాత ఇనుమంతా కూడా మాకు పంపించండి అన్నారు. ట్రాక్టర్ల నిండా పంపించారు, లారీల నిండా పంపించారు. ఆ ఉక్కుతోనే అది చేపించారు. ఇక్కడ కూడా మీ సొమ్యం లేదు. అప్పుడు ఏమన్నారు, పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కట్టడం ఈ దేశానికి అవసరమా అని చెప్పారు. మరి ఈ దేశానికి ఏది అవసరం మీ దృష్టిలో చెప్పండి? అంటే మీరు కట్టేది మాత్రమే అవసరమా? మీరు కాపాడటానికి కంకణం కట్టుకున్నారుగా కొన్ని సమాధుల్ని, ఆ సమాధులు మాత్రమే ఈ దేశానికి చెప్పుకోవటానికి మిగలాలా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి గర్వంగా చెప్తారు, అమెరికా వెళ్ళిపోతే బా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఫోటోలు దిగుమరి పెడతారు. అట్లాంటి విగ్రహం భారతదేశంలో ఒకటి పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెడితే మాత్రం మీకు కడుపులు తట్టుకోలేకపోతున్నాయి. చచ్చిపోతున్నారా? మీరు ఆ విగ్రహాలు చూసే చచ్చిపోతుంటే చచ్చిపోండి, అది వల్ల మీతో మాకు అసలు ప్రయోజనమే లేదు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 600 సంస్థానాలని పక్క దేశం పాలు కాకుండా, లేదంటే దేశానికి పక్కలో బల్లెంలాగా మిగలకుండా భారతదేశంలో విలీనం చేసిన మహాత్ముడి విగ్రహం పెడతానంటే మీకు ఏం నొప్పి? ఈ రోజున 290 మంది రాసిన రాజ్యాంగాన్ని మొత్తం ఒకరి చేతిలో పెట్టేసి ఒక ఆయన విగ్రహాన్ని ఇక్కడ 125 అడుగులు, అక్కడ 125 అడుగులు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కడతంటే ఒక్కడన్నా అడుగుతున్నాడా? అంతంత పెద్ద విగ్రహాలు మనం ఏం చేసుకుంటామని ఎవడన్నా అడిగాడా? ఎవడ అడగట్లా. అంటే మీకు ఈ దేశభక్తులు, హిందుత్వవాదుల విగ్రహాలు పెడితే మాత్రం మీ కడుపులు రగిలిపోతాయి. మిగతా వాళ్ళకి పెట్టేటప్పుడు మీకేం నొప్పి లేదా? ఈ రోజున అడుగుతున్నాండి, ఇక్కడ నెక్లెస్ రోడ్లోనే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ నమూనా కట్టి పార్లమెంట్ నమూనా పైన ఆయన విగ్రహం పెట్టారు. అరే కింద నా దేశపు ఎంబ్లం ఉంది, 4 సింహాల బొమ్మ ఉంది, ధర్మచక్రం ఉంది. దానిపైన అంబేద్కర్ గారి విగ్రహం విత్ షూస్ పెట్టారు. మీకు అది గర్వకారణమా? నేను బాధపడుతున్నా. మరి దానికి ఈ దేశంలో నా బాధ చెప్పుకోవటానికి నాకు ఏ దిక్కు లేదు. నన్ను ప్రశ్నించడానికి మాత్రం ప్రతి కుక్క బయలుదేరుతుంది. అంబేద్కర్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి మీకు? ఏమి లేదండి అసలు. 288 మంది ఆయన కూడా ఒకడు. గౌరవించారా మీరు? అరే 288 మందిని గౌరవిస్తున్నా. అంటే స్పెషల్ గా రాజ్యాంగాన్ని ఎవరన్నా రూపొందించారు అంటే అంబేద్కర్ అనే అంటున్నారు కదా. ఒకటేనండి, మీరు ఆయన కాదు అంటున్నారు స్ట్రైట్ గా, అంతేనా? ఆయన ఒక్కడే కాదు అంటున్నారు. కాదంటున్నారు. కానీ ఆయనకు ఒక్కరికి అంత కీర్తి ప్రఖ్యాత ఎందుకు వచ్చింది? ఆయనకు ఒక్కడికే విగ్రహం వాళ్ళని అడగాలి, ఇచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఇంతమంది ఇండియన్స్ వీళ్ళంతా పిచ్చోళ్ళు మీ దృష్టిలో అయి ఉండొచ్చు. వీళ్ళంతా నమ్ముతున్నారు కదా నమ్మమనండి. వాళ్ళ నమ్మకాన్ని నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడికి వెళ్ళకట్లా. నేను చెప్తున్నది ఏంటి, 288 మంది రాశారు కదా,
నేను ఆ 288 మందిని ఈక్వల్గా గౌరవిస్తా. ఆ 288 మందిని ఒకేలా గౌరవించండి. 288 మందికి క్రెడిబిలిటీ ఇవ్వండి. 288 మందికి సంబంధించి ఒక విగ్రహాలన్నింటిలో ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? ఒకటే బహుశా మీరు చెప్పండి, మీ అధ్యయనంలో. నా అధ్యయనంలోనే చెప్తున్నాను. ఎవరైతే ఆయన్ని రాజకీయంగా 2 సార్లు ఓడించి అవమానించిన వ్యక్తులు ఉన్నారో ఆ పార్టీల వాళ్ళే ఆ వర్గం యొక్క ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆయన్ని ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేశంలో అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది ఎవరు అడగండి? కమ్యూనిస్టులు, కాంగ్రెస్, వాళ్ళ పేర్లే చెప్తారు. ఇవాళ అంబేద్కర్ గారిని అచ్చగా లేపు భుజాన్ని కూర్చోబెట్టేది ఎవరు? వాళ్ళే. అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ మరి అన్నాళ్ళు పరిపాలించింది కదా, అంబేద్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదండి? వాజ్పేయి గారు వచ్చాక ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంబేద్కర్ గారిని అందరూ వాడుకుంటున్నారు. ఆ వాడుకోవటం కోసమే ఈ షోకులన్నీ చేస్తూ ఉన్నారు. నిజానికి రాజ్యాంగం చూసుకుంటే రాజ్యాంగం అంబేద్కర్ గారితో పాటు మిగతా 288 మంది ఎవరైతే రాశారో అందరికీ దక్కాల్సిన క్రెడిట్ అది. మీరు మూఢనమ్మకాలను నమ్ముతారా? నేనండి. మీరే అంటున్నారుగా మూఢనమ్మకం అని చెప్పేసి, మీరే అన్నారుగా, నేను నమ్మను. నేను దేవుడిని దారం కట్టారు కదా, అర్థం ఎందుకో తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది యాక్చువల్లీ నమ్మకానికి మూఢనమ్మకానికి ఫస్ట్ తేడా తెలుసుకుందాం. ఏదైతే నమ్మకం, నేను నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా, ఆ దేవుడు ఉన్నాడు అని నేను నమ్మటం వల్ల ఎవరికి ప్రమాదం లేదు, నాకు ప్రమాదం లేదు. కాబట్టి అక్కడ వరకు అది నమ్మకం. కానీ నా దేవుడి కోసం నేను ఇంకొన్ని చంపేస్తాను, నరికేస్తాను, లేకపోతే ఇంకొన్ని ఇబ్బంది పెడతాను అన్నాను, నా నమ్మకమే నిజమని చెప్పేసి పట్టుబట్టి ఇంకొన్ని ఇబ్బంది పెడితే దాన్ని మూఢనమ్మకం అనాలి. కాబట్టి ఈ నమ్మకం వల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఇంకోటి, ఇది నేను హిందువుని అని తెలియచెప్పటం కోసం నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు దీన్ని రక్ష అంటారు. మా సనాతన ధర్మంలో ఎక్కడా కూడా తాయిత్ అనే సంస్కృతి లేదు. అసలు తావీజ్ అనేది అసలు సంస్కృత పదమే కాదు. తావీజ్ అనేది అరబిక్ పదము. అది ఖురాన్లో మాత్రమే ఉంటుంది. అది దర్గాల్లో మాత్రమే కడతారు. నేను జీవితంలో దర్గా ముఖం కూడా చూడను. దర్గా అంటే నాకు చిరాకు. దర్గాకే పోను కాబట్టి నా చేతికి తాయిత్ ఉండదు. నా చేతికి ఉండేదాన్ని రక్ష. ఇది నేను హిందువుని అని ప్రకటించుకోవటం కోసం. నా నుదుట బొట్టు ఉంటుంది. ఇది కూడా నా నమ్మకమే. ఇది ఎందుకంటే నేను హిందువుగా పునర్జన్మని నమ్ముతున్నాను అని చెప్పడం కోసం, నేను హిందువుని అని అందరికీ చూడగానే తెలియటం కోసం బొట్టు పెట్టుకుంటున్నాను. ఇవి 2 నమ్మకాలే, మూఢనమ్మకం కాదు. మూఢత్వం అంటే ఏంటి? ఈ తాయెత్తి కట్టుకుంటే రోగం తగ్గిద్దంటే కట్టుకోవటం, అక్కడికి వెళ్ళి ఆ సమాధి మీద చక్కెర వేసుకుని నాకితే నాకేదో ప్రయోజనం కలిగిద్దని చక్కెర వేసుకుని నాకటం, అట్లాంటి మూఢనమ్మకాలు. లేకపోతే ఇంకో చోటకపోతే అక్కడ దెయ్యం ఉంటుందని చెప్పేసి భయపడటం, ఆ దెయ్యం నన్ను ఏదో పీక్ కట్టలగడద్దని చెప్పి ఆడవటం, ఇది మూఢనమ్మకం. ఈ సృష్టిలో అసలు దెయ్యం అనేది లేదండి. సనాతన ధర్మంలో అయితే క్లియర్గా చెప్తున్నా, దెయ్యం అనే మాటే లేదు. ఈ ఖురాన్లో, బైబిల్లో వీటిలో దెయ్యాలనే పదాలు ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత భారతదేశానికి దెయ్యం అనే పదం వచ్చింది. అసలు అజ్మీర్ దర్గా అనేది రాకముందు భారతదేశంలో దెయ్యం అనే పదమే లేదు. దెయ్యరు. ఒకవేళ చాలామంది అంటూ ఉంటారు, దెయ్యాలను చూసామండి మేము, అదండి ఇదండి. మీ మానసిక దౌర్బల్యానికి మీరు దెయ్యం ఉంది అని ఫిక్స్ అయితే దానికి నేను బాధ్యుడిని కాదు. మరి చనిపోయిన తర్వాత మనిషికి ఒక ఆత్మ ఉంటుంది అని మన ధర్మం చెప్తుంది. అవన్నీ ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? అది చెప్తుంది కండి. గరుడ పురాణం ఆత్మ ఉందని చెప్పిన అదే పురాణం ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా క్లియర్గా చెప్పేసింది. మనిషి చనిపోయిన వెంటనే సో ఈ భూమి మీద కానీ ఎక్కడ కానీ దెయ్యాలు అనేవి లేవు అని అంటారు. దెయ్యాలు, ఒకవేళ దెయ్యాలు ఉన్నాయి అని కాసేపు అనుకుందామండి, సరదాగా ఎక్కువ మంది. కొన్ని గ్రంథాలు చెప్పినాయి కదా దెయ్యాలు, హిందూ గ్రంథాలు ఎక్కడా చెప్పలేదండి. ఒకవేళ కర్మగాలి దెయ్యాలు ఉన్నాయనే కాసేపు అనుకుందాం. నాకు తెలిసి నేను దెయ్యానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దెయ్యం ఎప్పుడు కూడా మైనర్ బాలికలను అత్యాచారం చేయాల. దెయ్యం ఎప్పుడు కూడా ఆస్తి కోసం అన్నదమ్ముల్ని, అమ్మ నాన్నల్ని చంపేలా. దెయ్యం ఎప్పుడు కూడా చీకట్లో ఒంటరిగా దొరికిందని ఆడపిల్లల జీవితాల్లో అన్యాయం చేయాల. ఇవన్నీ చేస్తుంది మనుషులే. మనిషికి భయపడండి, దెయ్యం పీకితే ఉంది, దెయ్యానికి భయపడాల్సిన అవసరమే లేదు. అంటే పురాణాల్లో దయ్యానికి ఏమైనా చోటు ఉందా? దాని మీద అసలు ఏ పురాణంలోనూ దయ్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం అంటే అర్థమైంది మరి. యాక్చువల్లీ దయ్యము అంటే ఏంటంటేనండి, ప్రకృతి వికృతి అని తెలుగులో 2 భాషలు ఉంటాయి, 2 పదాలు ఉంటాయి ఏదైనా ఒక. అలాగే దైవము అనేది ప్రకృతి, దయ్యము అనేది వికృతి. అయితే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని చెప్పి ఒక అతను డిక్షనరీ రాశాడు. డిక్షనరీ రాసే క్రమంలో ఈ బైబిల్ లాంగ్వేజ్లో డెవిల్ అనే మాట ఉంటుంది. డెవిల్ని యాక్చువల్లీ తెలుగులో తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు అపవాది అని రాసుకున్నారు కొన్ని చోట్ల దయ్యం అని చెప్పి రాసుకున్నారు. అయితే ఈ డిక్షనరీ రాసే క్రమంలో అతను డెవిల్ అనే పదానికి ఏం రాయాలో తెలియక దైవం అనే పదానికి వికృతిగా మనం దయ్యము అని ఎట్లా అంటాము, ఆ దయ్యం అనే పదాన్ని వాడేశాడు. నిజానికి దయ్యము అనేది దైవం అనే పదానికి వికృతి తప్ప ఆపోజిట్ కాదు, యాంటోనిమ్ కాదు. తెలుగు భాషలో ఉంటుంది ప్రకృతి వికృతులు అంటే. గ్రాంధిక భాష, వాడుక భాష. గ్రాంధిక భాషలో దైవం అంటారు, వాడుక భాషలో దయ్యం అనేవాళ్ళు. ఆ దయ్యం అనేదాన్ని ఇటు డెవిల్ కింద మార్చాడు. ఇప్పుడు మన సంస్కరణలు కూడా ఎట్లున్నాయంటే మన లలిత్ గారు, మనం చనిపోయిన తర్వాత కొందరిని పూడుస్తున్నారు, కొందరిని కాలుస్తున్నారు. దేన్ని అసలు పాటించాలి? ఒకటండి, అది 2 ఆచారాలు కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తుంది. ఇక్కడ మనం పెట్లో పెట్టి శవాన్ని దాచుకోమని చెప్పం, మట్టిలో కప్పెట్టమని చెప్తారు. కొన్ని చోట్ల కాలుస్తారు. ఎందుకు కాలుస్తారు అంటే 2 చోట్ల మీరు చూడండి,
ఈ శరీరం అనేది మట్టే, పంచభూతాల యొక్క కలయిక అని చెప్పేసి చెప్తారు. ఈ పంచభూతాల యొక్క కలయికలో పంచవాయువులు ఉంటాయి, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపాన వాయువులు అని చెప్పేసి. వాటిలో ప్రాణం పోయిన తర్వాత, ప్రాణవాయువు ఆగిపోయిన తర్వాత, అంటే ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆ దేహాన్ని ప్రేతము అని చెప్పేసి అంటారు. ఆ ప్రేతాన్ని ఏం చేస్తారంటే అగ్ని సంస్కారం ద్వారా కొంతమంది కాలుస్తారు. కాలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరంలో ఉండే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా కాలిపోతాయి, కాలి బూడిదైపోయి మట్టిలో కలిసిపోతుంది. అందులోంచి కొన్ని అస్థికలు తీసుకుని వచ్చేసి మనకి పుణ్య నదుల్లో కలిపి ఏదో చేస్తారు. ఇంకొన్ని సంప్రదాయాలు ఏం చేస్తారంటే మట్టిలో కప్పెట్టేస్తారు. మట్టిలో కప్పెట్టే దేనికి, మట్టిలో కలిసిపోతుందని చెప్పేసి కప్పెట్టేస్తారు. ఇంకా కొన్ని సంప్రదాయాల్లో చూసుకుంటే, పార్సీ లాంటి సంప్రదాయాల్లో చూసుకుంటే వృధాగా పోయే శరీరమే కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఒక ఎత్తైన గుట్టల మీదకి తీసుకెళ్లి గద్దలకి, రాబందులకి వేసేస్తారు వాళ్ళు. దానికైనా ఫీడింగ్ అవుతుంది కదా అని. కానీ 2 ప్రపంచంలో మతాలు ఉన్నాయండి. నీ శరీరాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పెట్టిలో పెట్టి జాగ్రత్తగా దాచుకోరే, చివరి రోజుల్లో దేవుడు వచ్చేసి నేను పైకి లేపుకెళ్తాడు శరీరంతో సహా మళ్ళీ అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓ 2 నెలల రోజుల తర్వాత సవాల్ తీయండి ఒక్కసారి బయట, కనీసం ఆనవాళ్ళు కడతానికి ఉంటుందా? ఉండదు. అట్లాంటిది మళ్ళీ మీ దేవుడు ఎప్పుడో యుగాంతం నాటికి వచ్చి మీ శరీరాలు మీకు ఇస్తాడని చెప్పేసి, మళ్ళీ దాంట్లో ఆత్మను ప్రవేశపెట్టి తీసుకుపోతాడని చెప్పేసి ఎవడో కాకన్బుల్ స్టోరీలు రాస్తే వాటిని మీరు నమ్మిందే కాకుండా ఆ నమ్మకమే నిజమని చెప్పేసి మిగతా మతాలన్నింటినీ కించపరచుకుంటా, మత మార్పిడి చేసుకుంటే ఎంతకాలం తిరుగుతారు? ఎల్లకాలం ఎవడో ఇక్కడ ఉట్టికట్టుకుని ఊరేగేది లేదండి, ప్రతి ఓడు పోతాడు ఏదో ఒక రోజు.